ఓం నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సదా ముక్తి సుధార్ణవం అనే ఆధ్యాత్మిక గ్రంథంలో 3వ తరంగం 3వ అధ్యాయం అసన్నమత నిరాసన తరంగాన్ని చర్చించుకుంటూ ఉన్నాం. మొట్టమొదట్లో ఈ ఆత్మ విషయంగా చర్చిస్తూ ఈ చార్వాకుల మతం విరోచన మతం వాళ్ళే లోకాయతకులు అంటారే, వాళ్ళు లోకాయతుడు, నాస్తికవాదం. అక్కడ నాస్తికుడు ఏం చెప్తున్నాడు? ఏం లేదయ్యా బాబు, కనిపించే ఈ లోకమే సత్యం, ఈ పరలోకాదులు ఇట్లాంటి ఏం లేవు, ఈ శరీరమే సత్యం, అంతేగాని స్వర్గాలు నరకాలు లేవు. ఈ దేవుడు దెయ్యాలు భూతాలు అవి ఇవి ఇదంతా కూడా తప్పుడు వాదన అని చెప్పేసి చెబుతూ ఆ విషయం జరుగుతోంది. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏమిటంటే, వాళ్ళు ఏం చెప్తారు? శరీరమే ఆత్మ, ఈ శరీరమే సత్యం, కాబట్టి దీనికోసమే తిను త్రాగు భోగం భాగ్యం రోగం మరణం ఇదొక చక్రము అంటున్నారు వాళ్ళు. శరీరమే మనకు అన్నిటికంటే అధిక ప్రీతి, దీనికోసమే కదా భార్యాబిడ్డలు ధనధాన్యాలు కావాల్సి వస్తుంది, కనుక దేహమే ఆత్మ. ఇది అందరి యొక్క లోకానుభవం కదా. వీళ్ళే లోకంలో 99% ఇదే అన్నమాట. కనీసము ఆధ్యాత్మిక చింతన, అద్వైత చింతన, జ్ఞాన మార్గం లేకపోయినప్పటికీ కనీసం భక్తి లేదా నిష్కామ కర్మ లాంటివి లేదా యోగా లాంటివి ఏదైనా కూడా ప్రారంభించి తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుందామనే ఉద్దేశం ఉన్నవాళ్ళు చాలా తక్కువ లోకంలో. అంతా ఏదో తెల్లవారు లేచినప్పటి నుంచి ఒకటే పరుగు ఈ శరీరాన్ని సంరక్షించుకోవడానికి. కాబట్టి శరీరమే అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ది, ఇదొకటే ఉంది, ఇంకా అసలు మిగిలినవి మేము చూడలేదు, ఇదే ప్రత్యక్ష ప్రమాణము అనుకుంటూ ఉంటారన్నమాట లోకంలో. అందుకోసమే మొట్టమొదట్లోనే ఈ రచయిత కృష్ణశాస్త్రి గారు ఈ ఆత్మవాదాన్ని, ఏది శరీరమే ఆత్మ, అన్నమయ్య కోశము ఇదే ఆత్మ అన్నదాన్ని నిరసిస్తూ ఉన్నాడు. అసత్తమతం, అది అసన్మతం. అసలు అంతవరకు ఎందుకు? ఈ శరీరం కథ చూస్తే ఈ శేషప్ప కవి గారు నరసింహ శతకంలో శరీరాన్ని గురించి చెప్తాడు చూడండి. ఎందుకంటే శరీరమే అనుకుంటూ ఉన్నారు అందరూ, దీని పోషణకే అనుకుంటూ ఉంటే ఆయన ఒక మాట చెప్పాడండి, చూడండి ఎంత గొప్పగా ఉందో ఈ పద్యం. పచ్చి చర్మపు తిత్తి, ఈ శరీరం అంట పచ్చి చర్మపు తిత్తి, పసలేదు దేహంబు, లోపలనంతట రోయ రోత, నరముల శల్యముల్ నవరంధ్రములు, రక్తమాంసముల్ కండలు మైల తిత్తి. ఈ శరీరాన్ని గురించి చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు ఆయన. బలువైన ఎండవానల కోర్వదెంతైనా తాళలేదు ఆకలి దాహములకు, ఆకలి దప్పికలకు తట్టుకోలేదు నాయన ఈ శరీరం, దీని సత్యం ఇదే అని లోకం అనుకుంటున్నావు. సకల రోగములకు సంస్థానమయ్యుండు, నిలువదు అస్థిరమైన నీటి బుగ్గ.
ఇది ఒక నీటి బుగ్గ టప్పని పైలిపోతుంది, గాలికి ఏదో బుడగలంటామే నీళ్ళల్లో వచ్చినట్టు ఉంది ఇది. ఈ శరీరం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, పోతూ ఉంటుంది, పోతూ ఒకసారి టప్పని పైలిపోతుంది. బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. మిగిలిన జంతువుల చర్మమైనా సరే పనికొస్తుంది, తీసేసుకుంటారు. ఈ మానవ జన్మలో ఈ శరీరం చర్మం ఎందుకు పనికిరాదు. చూసారా, మిగిలిన చర్మాలన్నా పనికొస్తాయి, ఇది అది కూడా లేదు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అద్భుతంగా నరసింహ శతకంలో అద్భుతమైన పద్యం అండి ఇది. కాబట్టి ఈ శరీరాన్ని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే శరీరం సత్యం ఎలా అవుతుంది? ఇది ఈ శరీరాన్ని, మానవ శరీరాన్ని కొని తెచ్చుకుందాం, మళ్ళీ వస్తా చనిపోతే ఈ మానవ శరీరమే అనుకోవడం కూడా వృధా. ఎందుకంటే ఏ పశు జన్మో, పక్షి జన్మో, క్రిమి కీటకాది జన్మలు వచ్చాయనుకో, అవి మరి 84 లక్షల జీవరాశుల్లో ఇంకనూ అధోగతి శరీరాలవి. కనుక ఈ మానవ శరీరం వచ్చినప్పుడే ఇప్పుడే తరించే మార్గాన్ని చూడాలి, గమనించాలి, తెలుసుకోవాలి, సాధించాలి. అంతేగాని ఇదే ఉంది, సర్వం ఇదే, దీనికోసమే దీనికోసం పాటుపడవలసిందే, వద్దులని కాదు. ఎందుకు? శరీరం ఉంటేనే కలు ధర్మ సాధనం, ఇది సాధించడానికి ఇదే సాధనం. కనుక ఎంతవరకు పోషించాలనో అంతేగాని ఇదే సత్యమని, ఇంక వేరేది ఏమీ లేదని, వేరే ప్రయత్నం ఏమీ లేకుండా జీవించడం అన్నది అది పశుతుల్యమే. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయరోత నరముల శల్యముల్ నవరంధ్రములు రక్త మాంసముల్ కండలు మైల తిత్తి బలువైన ఎండవానల కోర్వదెంతైన తాళలేదాకలిదాహములకు సకల రోగములకు సంస్థానమై ఉండు నిలువద స్థిరమైన నీటి బుగ్గ. బొందిలో నుండి ప్రాణముల్ పోయినంత కాటికే గాని కొరగాదు గవ్వకైనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. కాబట్టి ఓ విరోచన మతస్థులారా, ఓ లోకాయతనులారా, నాస్తికులారా గమనించండి. శరీరమే సత్యం అనుకోవద్దు. ఇలాగ ఉంది మరి, శరీరం కాటికి పోతుంది, చర్మం కూడా పనికిరాదు. అటువంటిది సత్యమని మీరు వాదిస్తున్నారే. అంతేకాదు ప్రత్యక్ష ప్రమాణం అంటారు మీరు. ప్రత్యక్ష ప్రమాణం కనపడుతూ ఉంటే లేదంటారేంటి? కనపడుతున్నది ఇదే, ఇంక రెండవది ఎక్కడ కనపడలేదు కదా. ఆత్మో దేవుడు అసలు కనపడలేదు కదా. అసలు కనపడని దాని గురించి ఏమని చేస్తామండి అని అంటున్నారు కదా. చూడండి, ఒక్క మాట చెప్తా ఈ 17వ శ్లోకంలో. భ్రమత్ క్షమా నిశ్చలేవ భ్రమద్భ్రమ రకస్తదా సుదూరే ధావత రథాద్యా దృశ్యంతే నిశ్చలాయవా. నువ్వు కనపడేదాన్నే సత్యం అంటున్నావు కదా, కనపడదు కనుక అసత్యం అంటున్నావు. చూడు ఒక్కసారి. భ్రమత్ క్షమ నిశ్చలేవ. ఇప్పుడు సపోజ్ ఒకసారి చూస్తే మనం ఈ భూగోళం అంతా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది అని కదా మనం అనుకుంటున్నాం. అయితే సత్యానికి అంతేనంటామా? మరి మనకు కనపడేదేమో భూమి తిరిగినట్టుగా లేదు, భూమి తిరగడం లేదు, మనకు కళ్ళకు కనపడడం లేదు. అంత మాత్రంతో భూమి తిరగడం లేదు, ఇది బల్లపరుపుగా ఉందంటే ఒప్పుకుంటావా? పిచ్చివాడా? చదువుకున్నావా లేదా? మూర్ఖుడా? నాస్తికవాది. మరి ఈ భూగోళం తిరిగినట్టు కనపడడం లేదు. అంతేకాదు, ఇంకొక మాట చెప్తా విను. బొంగరం తిరగవేశాడు పిల్లవాడు, గిర్రని తిరుగుతోంది. అది స్పీడ్గా తిరిగేటప్పుడు గిరగిర తిరుగుతున్నట్టు కనపడుతుందా నీకు? మరి నీకు కళ్ళకు కనపడేదే సత్యమైతే అది తిరగలేదు అనాలి మరి నువ్వు. అంతే కదా. అంతేకాదు,
ఒకటేదో స్పీడ్గా వెళుతోందనుకో, ఆ స్పీడ్ పైనది ఒక కారు రథము మనం చూస్తూ ఉంటే మాత్రం మన దృష్టికి చలనం కనపడదు, వేగంగా పోతూ ఉంటే వేగం పైన. అయితే అంత మాత్రంతోనే వీటన్నిటికీ ప్రత్యక్ష ప్రమాణం అయ్యా, నేను చూసిన దాన్ని నమ్ముతానయ్యా, చూడని దాన్ని నమ్మను అనేటిగా ఉంటే ఇవంతా కూడా వేగంగా ప్రయాణిస్తున్నా కూడా మన కంటికి కదలనిట్టే కనపడుతున్నాయి. అంతవరకే ఇదే తీసుకో, భూమి ఇదే తీసుకో, భూమి యొక్క భ్రమణము మన కంటికి కనిపించలే, అయినా దానికి చలనం లేదంటావా నువ్వు? లేదనాల్సిందే, నీ పద్ధతి ప్రకారం కనపడేది సత్యమైతే. అంతేకాదు, ఆకాశం బ్లూ రంగుతో కనపడుతోంది, సముద్రం దగ్గరికి పోతే నీళ్లు కూడా బ్లూ రంగుతో కనిపిస్తున్నాయి. దూరపు కొండలు నునుపన్నట్టు నీలగిరికో లేకపోతే దూరంగా మీ ఊరి దగ్గర ఉన్న దూరంగా ఉన్న కొండను చూడేది ఎలా ఉంది, నీలం రంగుతో ఉన్నది. అది అలా పెయింట్ వేసిండారా కొండకేమైనా? ఆకాశానికి పెయింట్ వేసి ఉన్నారా? ఎంతసేపు కనపడిందని సత్యం అంటావేంటయ్యా బాబు? ప్రత్యక్ష ప్రమాణం అన్ని చోట్ల కుదరదు. షడ్విధ ప్రమాణాలు అందుకోసం అద్వైత శాస్త్రం చెప్తున్నది. చాలా ముఖ్యమైనది. మిగిలిన ప్రమాణాలు కూడా ఎంత ప్రత్యక్ష ప్రమాణం ఎంత ముఖ్యమో, అనుమాన ప్రమాణం, ఉపమాన ప్రమాణము, శాస్త్ర ప్రమాణం అంత ముఖ్యం. అంతేగాని కనిపిస్తున్న దాన్ని మాత్రమే సత్యం అనగాకు. ఇంకా తారా సూక్ష్మ ఇవా భాంతి పరిమాణే అవనేర్ఘనా శూన్యకేశోంద్రకా భాంతి న సత్య పరమాణవ. ఈ భూమి కంటే నక్షత్రాలు పరిమాణంలో ఎంతో గొప్పవి అని శాస్త్రజ్ఞులంతా చెప్తున్నారు. భూమి కంటే కూడా అసలు ఆ సూర్యుని కంటే కూడా ఎంతో తేజోవంతమైనవి, స్వయం ప్రకాశకమైనవి, చాలా పెద్దవి, గొప్పవి నక్షత్రాలు అని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అయితే మన కళ్ళకి ఎట్లా కనబడుతున్నాయి? సన్న నలుసులాగా కనబడుతున్నాయి. మరి అది సత్యం అంటావా? అవి సత్యం అని చెప్పడానికి ఏం లేదు. అంతే, అవి కనపడుతోంది కాబట్టి అది అంతే అంటావా? అవి చిన్నవి చుక్కలాగా ఉన్నాయి కాబట్టి అంతేనంటావా? లేదు. దూరంగా పెద్ద పర్వతం, అది నున్నగా కనపడుతోంది, నూనుపు, దూరపు కొండలు నూనుపు అన్నట్టు దానిపైన చెట్లు చేమలు ఏమి లేవని అంటావా? కాబట్టి ప్రత్యక్ష ప్రమాణాన్ని ఒకదాన్నే తీసుకోకూడదు నువ్వు. ఆ ప్రత్యక్ష ప్రమాణాన్ని తీసి ఈ లోకమే సత్యం, ఇంక వేరే ఏ లోకాలు లేవు, విచారణ చేసి చూడవాలయ్యా బాబు. అంతేగాని విచారణ లేకుండా, ఆలోచించకుండా, తర్కించకుండా, పెద్దల మాటలు శాస్త్రాలు వినకుండా నీ పాటికి నువ్వు వాదిస్తే ఏం ప్రయోజనం? కాబట్టి ఈ అనువాదం ఉన్నది. అసలు ఇప్పుడు ఇంత మనం ఆలోచిస్తే కూడా ఈ కోవిడ్ అనే క్రిమి ఉందే, కరోనా, అది కళ్ళకు కనిపించదు. వైరస్ అసలు కంటకు కనిపించదు. అతి సూక్ష్మ సూక్ష్మదర్శినికి అంత మాత్రమే కనపడుతాయి. కానీ ఆ క్రిములు, బ్యాక్టీరియా కానీ వైరస్లు కానీ కనిపించవు కదా. లేదన్నామా? కళ్ళకు కనిపించేటి ఎంత లేదంటే ఇప్పుడు లోకమంతా చనిపోతోంది మరి. కనుక అలా అనకూడదు, తప్పు. అదే చెప్తున్నాడు చూడు 19వ శ్లోకంలో, నిరాకార వ్యోమ్ని నైలం, నిరాకార వ్యోమ్ని నైల్యం ధూమ శాకట వేగత దృశ్యంతే పార్శ్వగా వక్రా సర్వే తదన్యవత్. ఇంకా ఇది మంచి ఎగ్జాంపుల్. నిరాకార వ్యోమ్ని, ఆకారం లేదయ్యా బాబు, అవయవాలే లేవు, ఆకాశం ఇది అని చెప్పడానికి ఒక వస్తువుగా కనిపించడం లేదు ఆకాశం. ఏ పుస్తకం ఉన్నట్టో, ఏ కుండ ఉన్నట్టో లేదది. అదంతా శూన్యమే, ఖాళీ జాగా, స్పేస్. దానికి ఆకారం లేదు. అయినా ఎట్లుంది తెలుసునా?
నైలియం, నీలం రంగుతో ఉన్నది కనిపిస్తోంది మనకు. ప్రత్యక్షంగా చూస్తే ఏమో దానికి ఆకారం లేదు, ఖాళీ ఆకారం ఎలా ఉంటుంది? గాలికైనా చలనం అనేది ఉంది అంతవరకే. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు, నాస్తికవాదులు పంచభూతాలు అని చెప్పకుండా ఈ భూతములు 4 అంటున్నారు: వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఆకాశం అన్నది లేదంటారనమాట వాళ్ళ శాస్త్రాల్లో. బృహస్పతి అలా రాశాడు, కనిపించదు కనుక అది లేదంటాడు ఆయన. సరే, నువ్వు అన్నట్టు లేనిది అయితే నీలం రంగు ఎలా కనబడుతున్నది? ఆకారాలు లేనటువంటి దానికి, అవయవాలు లేని కొన్ని భాగాలు లేవు, దానికి నీలం రంగు ఎలా కనిపిస్తుంది చూడు ఒకసారి. అంతేకాదు, ఇది మంచిదండి, ధూమశాకట వేగత. ధూమశకటం అంటే రైలు బండి ఒకప్పుడు పొగతో, బొగ్గుతో, నీళ్ళతో నడుస్తూ ఉన్నది, పొగ వచ్చేదన్నమాట. అందుకే దానికి ధూమశకటం అని పేరు. రైలు ఇంజన్ అనుకుందాం. అది వేగంగా పోతూ ఉంటే ఎట్లా ఉంటుంది తెలుసా? దృశ్యంతే పార్శ్వగా వక్ర. అది పోతుంది అనుకో రైలు బండి, మనం కూర్చొని ఉంటే దాని పార్శ్వంలో పక్కన ఉన్నటువంటి, రైలు బండికి పక్కన ఉంది రైల్వే లైన్కు పక్కన చెట్లు, పుట్టలు, గుట్టలు, కొండలు ఇవంతా కూడా అవంతా పోతున్నట్టుగా ఉంటుంది. రైలు మాత్రం పోవడం లేదు. అవంతా పోతూ ఉన్నట్టుగా ఉంటుందా లేదా చూడండి ఒకసారి. ఉంటుంది. రైలు పోయినట్టు ఉండదు. మనం రైలు బండిలో కూర్చొని పక్కన చూస్తే ఆ చెట్లు, చేమలు అన్నీ పోతున్నట్టు కనిపిస్తుంది, కొండలు గిండలంతా. ఇప్పుడు కనిపించింది కనుక అది సత్యమా? రైలు బండి పోయేటప్పుడు అవన్నీ పోతున్నాయి. పిల్లలు కూడా అంటూ ఉంటారు, చెట్లు పోతున్నాయి చూడు, ఎనికి పోతూ ఉంటాయి. మనం రైలు మాత్రం పోలే, మనం కూర్చొని ఉన్నట్టే ఉంటుంది. ఏమి కాబట్టి అది సత్యమా అంటున్నాడు. దృశ్యంతే పార్శ్వగా వక్ర సర్వే తదన్యవత్. ఇవన్నీ ఉన్నవి లేనట్టు, ఎక్కడో ఏదో ఉన్నట్టు అంతా కనపడుతూ ఉంటుంది. కొండలు గుట్టలు కదిలిపోతూ ఉన్నట్టు, చెట్టు చేమ, మనుషులు కూడా పక్కన రైల్వే లైన్కి పక్కన ఉన్నవాళ్ళు. మరి ఇదంతా ఏమంటావు ఓ చార్వాక సిద్ధాంతి? ఏమి ఆకాశం నీలం రంగుతో కనపడుతోందయ్యా, మరి దానికి ఆకారం లేదు అసలు. ఆకాశం అన్న దానికి ఆకారమే లేదు కదా. నువ్వు చెప్పినట్టే దాన్ని పంచభూతాల్లో కూడా మేము ఆకాశం అనేది లేనే లేదు అన్నాం. మరి ఆకాశం అనే పేరు వచ్చిందంటే అది ఉందన్నా లేదన్నామా? ఆకాశాన్ని మేము ఒప్పుకోమంటావు నువ్వు. అరే, ఆకాశాన్ని ఒప్పుకోమంటే అర్థం ఏమని? ఆకాశం అనేది ఒకటి ఉంది అని కదా అర్థం. లేని దానికి పేరు ఉంటుందా? అంది, లేని దానికి పేరు ఉండదు. మరి ఇప్పుడు ఆకాశం అన్నావు, ఆకాశం అంటే స్పేస్, దానికి అవయవాలు లేవు, అసలు ఒక శరీరంగా లేదు, ఒక బాడీగా లేదు, అది ఒక వస్తువుగా లేదు, అది అయినా నీలం రంగుతో కనపడుతున్నదే. మరి అది సత్యమా? ఎవరు పూశారు పైన నీలం రంగు? అలాగే రైలు బండి దృష్టాంతం కూడా చాలా గొప్పగా చెప్పాడండి సిద్ధాంతి. ఎందుకంటే వాడు ఏమన్నాడో తెలుసా? చార్వాకుడు వాడు సిద్ధాంతంలోనే వాళ్ళకి పెద్ద ఇది అన్నమాట. ఎందుకు చాలామంది ఇక్కడే వాడు ఏం చెప్పాడు 4వ శ్లోకంలో? ప్రమాణం ప్రత్యక్షం ఏవా నా ప్రమాణం తదన్యకం అన్నాడండి. ప్రత్యక్షమే ప్రమాణం, దీనికంటే ఇతర ప్రమాణములు లేవు. వీడంతా నాస్తికుడేనండి. అలాగే మనం అద్వైత సిద్ధాంతంలో ఏం చెప్తాం? ఈ ప్రపంచం మిథ్య, ఈ శరీరం మిథ్య, కాళ్ళు చేతులు మిథ్య, ఇవి నిజానికి లేవు అని చెప్తుండలా. దీన్ని కూడా విమర్శిస్తుండదు వాళ్ళు. కనిపిస్తాంటే లేదంటారేమయ్యా వీళ్ళు అద్వైతులు, కనిపిస్తాంటే లేదంటారేమయ్యా అద్వైతులు అంటారు అన్నమాట అందరూ కూడా. ఏమి కనిపిస్తా అంటే జగత్ మాయ అంటారు, జగత్ లేదంటారు. మరి కనిపిస్తోంది నీలం రంగు ఉందంటావా? సముద్రం దగ్గరికి పోతే నీళ్ళన్నీ బ్లూ రంగుతో కనపడతాయి, నిజమంటావా? కనిపిస్తాట్లా మరి. రైల్లో కూర్చొని పోతూ ఉంటే చెట్లన్నీ కొట్టుకొని పోతున్నాయి, ఇవన్నీ నిజమంటావా? ఎవరు అద్వైతాన్ని విమర్శించే వాళ్ళకి కూడా పెద్ద ఏటి ఇది, పెద్ద వేట వేశాడు
నాస్తికులకే కాక అద్వైతాన్ని విమర్శిస్తూ ఉంటారు చాలామంది, అర్థం చేసుకోలేక శాస్త్రాన్ని. కనిపించేది సత్యం అనకుండా వీళ్ళు మిథ్య అంటారు ఏంటండి అని పెద్ద వాదన అన్నమాట అద్వైతులను. చూడండి, ఈ ఎగ్జాంపుల్స్తో మీరు ఆలోచించండి. కనిపిస్తున్నంత మాత్రంతో సత్యం కావాల్సిన అవసరం లేదు. ఏమి కళ్ళకు కనిపించినంత మాత్రం ఉన్నప్పుడు ఆ దూరం కొండలు ఉన్నాయి, నున్నగా కనపడతాయి. మరి ఆ నక్షత్రాలు ఉన్నాయి, చూడు ఎటువంటి దృష్టాంతాలు ఇచ్చాడో ఈ రచయిత. నక్షత్రాలు ఉన్నాయి, చిన్న ఆకాశంలో చుక్కలు ఉన్నాయి, డాట్స్ ఉన్నట్టున్నాయి, అంతేగాని అవి చాలా గొప్పవంట. మరి కనిపిస్తున్నది, పొద్దున్నే సూర్యుడు ముల్చాడు, సూర్యుడు కుంకుతున్నాడు, సత్యం అంటావా? సత్యం అంటే నీకేం తెలియదని అర్థం. అలాగే సముద్రం ఒడ్డు పోయి నిలబడుకొని చూస్తే దూరం నుంచి ఏదో స్టీమర్ ఏదో వస్తుంది అనుకోండి, ముందు కనిపించదు, రాను కనిపిస్తుంది. ఇప్పుడు ముందు కనిపించకుండా తర్వాత కనిపించింది లేదనేనా? అలాగే చాలా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతేగాని దాని పట్ల మూర్ఖంగా విమర్శ చేయడం కాదు, మూర్ఖమైనటువంటి విమర్శ కాదు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నిరాకార వ్యోమ్ని నైల్యం, అది నిరాకారమైనటువంటి వ్యోమం ఆకాశం నీలం రంగుతో కనపడుతుందయ్యా పిచ్చివాడా. బట్ నువ్వు అన్నట్టు ప్రత్యక్షమే ప్రమాణం, అదొకటే ప్రమాణం అన్నావు, తప్పు. తర్వాత 20వ శ్లోకంలో కూడా చెప్తున్నాడు, యత్ ప్రత్యక్ష ప్రమాణేన నిర్ణీతం తత్ అసంగతం భవత్యపి చ చార్వాక ప్రమాణస్య అప్రమాణత. ఇప్పుడు ఈ రచయిత తన సమాధానాన్ని ముగిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు పైన చెప్పుకున్నాము కదండి, యత్ ప్రత్యక్ష ప్రమాణేన నిర్ణీతం తత్ అసంగతం, వాళ్ళు చెప్పే ప్రత్యక్ష ప్రమాణమే సత్యం అన్నది అసత్యము అని పైన ఎగ్జాంపుల్స్ ద్వారా రుజువు అవుతున్నది. అందువల్ల అంతే కదండి. ఇప్పుడు చాలా ఉదాహరణలు ఇచ్చాడు పైన. వాళ్ళు ప్రత్యక్షమే ప్రమాణం అన్నదాన్ని ఎన్ని ఉదాహరణలతో ఇచ్చినాడు. ఒకవేళ ఈ శరీరమే ఆత్మ అయితే ఆ చచ్చిపోయిన తర్వాత ఉండడం లేదు కదా, అది సత్యం ఎలా అవుతుంది? అదొక ఎగ్జాంపుల్. ఇక మన వాద వివాదాలు చేసుకుంటున్నాం, ఎప్పుడు కూడా ఒక వాదం జరుగుతుందంటే ప్రత్యక్ష అనుమాన ఉపమాన శాస్త్ర ప్రమాణాల ద్వారానే వాదన జరగాల, నిరూపణ జరగాల. ప్రత్యక్షం ద్వారానే నిరూపణ ఇప్పటికీ జరగదు. ఫలానా కోర్టులో సుప్రీంకోర్టులో ఫలానప్పుడు ఫలానా వాదన జరిగింది, అదో చట్టం అలా ఉంది అని చూపించి ఇక్కడ హైకోర్టులో వాదన చేస్తారు. కాబట్టి అక్కడ అది శాస్త్రమో ఉపమాన ప్రమాణం ఉండాలి, ప్రత్యక్షంగా చెప్పడానికి లేదు అని అదొక ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఈయన రచయిత. తర్వాత ఈ భూమి తన చుట్టూ తిరుగుతోంది, అయితే మనకు కనపడడం భూమి తిరిగినట్టుగా లేదు. కళ్ళకు కనపడే సత్యం అయితే సూర్యుడు పరిగెత్తిపోతున్నాడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు, ఒకటే పరుగులో ఉన్నాడు ఆయన, దాన్ని అంగీకరించాలి మరి. అలాగే పిల్లవాడు బొంగరం తిరిగేస్తే స్పీడ్గా తిరుగుతుంది అనుకుంటే అది తిరుగుతున్నట్టు మనకు కనిపించదు వేగం పైన. అలాగే ప్రత్యక్షమే ప్రమాణం అనుకుంటే నక్షత్రాలు కూడా ఆకాశంలో చుక్కల్లాగా కేవలం డాట్స్ లాగా ఉన్నాయి, అవి భూమి కంటే పెద్దవి అంటే నువ్వు నమ్మవంటావు, అంతే కదా, చల్లదు నువ్వు చెప్పే మాట. అలాగే ఆకారం లేనటువంటి అవయవాలు లేనటువంటి ఆకాశం నీలం రంగుతో ఉంది. ఒక రైలు బండి వెళుతుంటే పక్కన చెట్లు గుట్టలన్నీ కొట్టుకొని పోయినట్టు కనిపిస్తున్నది. ఇదంతా సత్యం కాదని తెలియదా నీకు అని వాదన ముగించాడండి ఇక్కడ. కాబట్టి నువ్వు చెప్పినట్లు ప్రత్యక్షమే ప్రమాణం అన్నది అసత్యం అని రుజువు చేస్తున్నాం మేము. కనుక ముగిస్తున్నాడండి. చార్వాకులు చెప్తున్నారే, నాస్తికులు, లోకాయతకులు, వీళ్ళు చెప్పే ప్రత్యక్ష ప్రమాణానికే ప్రమాణం లేకుండా పోయిందండి. ప్రత్యక్షమైన ప్రమాణానికే ప్రమాణం లేదు ఇప్పుడు. కాబట్టి ఇది అసత్య ప్రమాణము, వాళ్ళ సిద్ధాంతమే తప్పు. ఇంకా ఈ వాదన చేసి ప్రయోజనం లేదు.
వాళ్ళ శరీరమే సత్యమయ, అసలు ఆ మాటకు అర్థం లేదు. అసలు ప్రమాణమే లేనప్పుడు ఇంకా ఏమిటి? ప్రత్యక్షమే ప్రమాణం అన్నారు కదా వాళ్ళు, తప్పు. ప్రమాణమే లేనప్పుడు ఇంక జ్ఞానం ఏం కలుగుతుంది? దేనికైనా ఒక ప్రమాణం ఉన్నప్పుడే అది నిరూపణ జరుగుతుంది. ఏమీ లేకుండా అది నిరూపణ ఎలాగా? అది సిద్ధాంతం అందరూ వాచ, ఊరికి నోటితో మాట్లాడడమే. వాళ్ళు చెప్పేటువంటి చార్వాకులు చెప్పే ప్రత్యక్ష ప్రమాణమే రుజువు కనపడుతోంది కదా, కళ్ళకు అన్నదే ఎత్తిపోయింది ఇప్పుడు ప్రమాణం. కనుక ఇది అసత్య ప్రమాణం. ఈ ప్రమాణమునకు విలువ లేదు. ఎప్పుడైతే ప్రమాణమే లేకపోతే ఇక అది సరైందని చెప్పడానికి లేదు. ఏదైనా అంతేనండి, ఒక సిద్ధాంతం బలపడాలంటే దానికి ఒక ప్రమాణం ఉండాలి. తగిన శాస్త్ర ప్రమాణము, ఉపమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము అని చెప్పుకుంటమే అర్థాపత్తి షడ్విధ ప్రమాణాలు. ఏదైనా సరే ఒకదాన్ని నిరూపించాలి, ఉందని చెప్పాలంటే ఒక ప్రమాణం అవసరం. అలా ఉన్నప్పుడే అందువల్లనే మనం అద్వైత శాస్త్రంలో అద్వైతం బోధించేటప్పుడు 3 రకాలు చెప్పుకుంటాం. శృతి, యుక్తి, అనుభవం అని. ఈ 3 మేరకు ఉన్నప్పుడే అది నీకు నిజము, సత్యము. శృతులు అంటే ఉపనిషత్తులు, శబ్ద ప్రమాణం. అందులో చిన్న చిన్న పురాణాలు, కథలు, పిట్ట కథలు, కాకమ్మ కథలు కాదు, వేదాలు శృతులంటే, ఉపనిషత్తులు. రెండవది యుక్తి అంటే తర్కము, ఎగ్జాంపుల్స్తో చూపించడం నీకు, అనుమాన ప్రమాణం. అనుభవం ఎప్పుడన్నామో అది ప్రత్యక్ష ప్రమాణమే. కనుక శృతి, యుక్తి, అనుభవానికి 3 దక్కినప్పుడు, అంటే శాస్త్ర ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి, ప్రత్యక్ష ప్రమాణానికి దక్కినప్పుడే అది సత్యం. కేవలం ఏమండి ఒక్క అద్వైత సిద్ధాంతం తప్ప మిగిలినటువంటివి ఈ త్రివిధ ప్రమాణాలకు సరిపడవు. ఉన్నాడండి కైలాసములో శివుడు, మేము చదివాము శివపురాణాన్ని, స్కాంద పురాణాన్ని, గణేశ పురాణాన్ని అనొచ్చు మీరు శాస్త్ర ప్రమాణం అని. సరే, ఆ పురాణాలను కూడా శాస్త్రముగా భావించినప్పటికీ ఏమండి అది శబ్ద ప్రమాణానికి సరిపడుతున్నదే కానీ యుక్తికి తెలియబడదు, తర్కానికి. తర్కించి చూస్తే అలా ఉండడానికి వీలు లేదు. అక్కడెక్కడో ఒక లోకంలో ఒక ఆయన శివుడు అని ఆయన ఉన్నాడు అని లోకంలో అనుమాన ప్రమాణానికి కూడా కుదరదు. ఎందుకు కుదరదండి అంటే ఆయన పరమాత్మ కదా, సర్వజ్ఞుడు కదా, పరమాత్మ సర్వజ్ఞుడు కదా అని కదా మీరు చెబుతారు పౌరాణికులు. ఆయన సర్వజ్ఞుడు అంటేటప్పటికి ఏంటి? అంతా తెలిసినవాడు కదా. ఆ తర్కించేవనుకో ఆయన అంతా తెలిసినవాడు కాదు అని తెలియపోతుంది, నీ సిద్ధాంతమే తప్పైపోతుంది. ఎలాగా? ఇప్పుడు చూద్దాం, చూడండి. ఆయన పాపం వాడెవడు రాక్షసుడు, భస్మాసురుడు. ఆ భస్మాసురుడు ఆయన్ను తరుముకుంటాడు. ఆయన వరం ఇచ్చేటప్పటికి నెత్తిని చేయబెడితే కాలిపోయేటట్టుగా వరం ఇచ్చాడు కనుక తరుముకున్నాడు. అప్పుడు విష్ణువు ఆడవేషంతో వచ్చి వాడు రాక్షసుని దగ్గర నుంచి రక్షించబడ్డాడు అనుకోండి. ఇదంతా కథ బాగానే ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి విష్ణువు స్త్రీగా ఉన్నాడు అన్న విషయం ఈయన సర్వజ్ఞుడు కదండి, తెలీదు ఆయనకు. ఆయన విష్ణువు కానీ వేషం మాత్రం పైన చీర కట్టుకొచ్చాడు అని తెలీదా? సరే, ఈయనకు తెలియదు, ఆయన విష్ణువు గారికి తెలియదా ఈయన శివుడని? నిజంగా తెలిసిన వాళ్ళైతే వీళ్ళిద్దరు ఏమనుకున్నారు? ఐ లవ్ యూ, యూ లవ్ మీ. పిల్లవాడు పుట్టాడు, స్వామి శరణం అయ్యప్ప అంతా కేకలు పెడుతున్నారు, మొదలైంది కనుక అప్పుడే పిల్లవాడు పుట్టాడు, వాడు బాగా రెసిపోయినారు. ఏమండి చూడండి, ఒకసారి ఆలోచించండి సాధకులారా. ఇది యుక్తికి, తర్కమునకు సరిపడుతుందా ఈ విషయం?
సరిపడనప్పుడు అది అసత్యం అయిపోతుంది. అది చూసారండి. ఒకవేళ తెలిసి ఉంటే ఆయన మగవాడు, ఆయనకంటే ఈయనకప్పటికి ఏమీ తెలియదు అనమాట. ఎవరు ఆడమనిషి అంతేనా, మనలాంటి వాడే అయిపోయా. ఇలా చాలా ఉంటాయి. ఇట్లా మరి ఎందుకు రాశారండి? ఎస్, అధమ సాధకులను ఇటువంటి పురాణాల ద్వారా వాళ్ళల్లో చైతన్యం తీసుకురావడానికి. కాకి కడవ, నక్క కాకి, బాతు బంగారు గుడ్డు, ఈ కథలన్నీ ఎందుకు చెప్పినారు? మిత్రలాభం మిత్రభేదం అని అన్ని జంతువుల పైన పోల్చుకొని చెప్తున్నారు కథలన్నీ. ఎందుకు చెప్తున్నారు పిల్లలకి? వాళ్ళ స్థాయిని అనుసరించి, అంతేగాని సత్యం అని అనొద్దు, తప్పుది. ఇప్పుడు 3 చేపల కథ అని భారతంలో ఉంది. 3 చేపలు ఉన్నాయంటే ఒక సరస్సులో అని ధర్మరాజు చెప్తాడు తమ్ముళ్ళకు. ఏంటి ఇక్కడ వాటి కూడా చేపలకు పేర్లు పెట్టారు, నామకరణం. దీర్ఘదర్శి, దీర్ఘసూత్రుడు, ప్రాప్త కాలజ్ఞుడు అని 3 చేపలు అంట. అదే పెద్ద మీరంతా వినే ఉంటారు, నేను కథ. ఆ చేపలు మాట్లాడుకుంటాయి కాబట్టి భారతంలో ఉంది కనుక చేపలు మాట్లాడతాయి. తప్పు. చేపలకు మన మాటలు రావు, వాటి భాషలో మాట్లాడుకోవచ్చు, వాటి భాషలో. కనుక ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే సిద్ధాంతాన్ని మనం అంగీకరించాలి, లేనిచో అంగీకరించరాదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? ప్రత్యక్ష ప్రమాణమే అన్నదే చల్లకుండా పోయింది. కనుక స్థూల శరీరము ఆత్మ కాదు, స్థూల శరీరము సత్యము కాదు. కనుక మనము కూడా సాధకులుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్థూల శరీరము నేను కాదు, ఇది నా పనిముట్టు, పనులు చేస్తూ నా పనిముట్టు, నేను దీన్ని బాగానే చూసుకుంటా అని ఉండాలి. కానీ ఇదే సత్యం, దీనికోసమే జీవించాలా, బ్రతికిన రోజులు మళ్ళీ సావాలా. ఇప్పుడు పిల్లవాడంటే పోనీలేండి, చదువుకున్నాం, వయసు వచ్చింది, మనకైనా అర్థం కావాలి. ఇది కాదురా సత్యం, దీనికి ఆధారమైనది ఒకటి ఉన్నది, కనపడలేదు అనవద్దు, కనపడిందంతా సత్యము కాదు. అది కూడా తెలిసింది ఇప్పుడే మనకు. మట్ట మధ్యాహ్నప్పుడు ఏట్లేకపోతే చుక్క నీళ్ళు లేని ఏట్లో నీళ్ళు కనపడతాయి. కనపడినంత మాత్రంతో నీళ్ళు అనుకుంటే నువ్వు బుద్ధిహీనుడు అవుతావు. కనుక ప్రత్యక్ష ప్రమాణాన్ని ఒకదాన్నే చెల్లుబాటు అవుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని కొట్టి అక్కడ బార్నకి మిగిలిన ప్రమాణాలు కూడా అర్థం చేసుకో ఒక్కసారి. అప్పుడు తెలిసి వస్తుంది శరీరమునకు అధిష్టానము, ఈ జగత్తుకు అధిష్టానమైనటువంటి ఆత్మ అన్నది ఒకటి ఉన్నది. అదే పరమాత్మ, అదే దేవుడు, అదే పరబ్రహ్మ, అదే ప్రత్యేగాత్మ, ఏమైనా చెప్పుదాన్ని. ఇంకా అది నీ స్వరూపం, ఇది నీ స్వరూపం కాదు. ఇది నశించేటువంటిది నువ్వు ఎలా అవుతావు? ఇది బాల్యాది అవస్థలలో, బాల్యం నుంచి యవ్వనం వరకు వచ్చి ముసలోడి వైపు ముసలితనంలో శరీరం పోతూ ఉంది కదండి. ఇది ఎలా అవుతాం మనం? అట్లా అని తీసి పారేయద్దు శరీరం, నేను కాదని ఎక్కడికో లేదు, ఎక్కడ పారేయడానికే లేదు. ఎక్కడ పారేస్తే ఎక్కడ పారేయలేవు. దీనికి గాలి కావాలి, నీళ్లు కావాలి, అన్నం కావాలి, ఆహారం కావాలి. కాబట్టి ఎంతవరకు శరీరాన్ని ఉపయోగించుకోవాలనో అంతవరకు ఉపయోగించుకొని మన తలలో, మన మెదడులో, మన మనసులో మాత్రం ఇది సత్యము కాదు, ఇది నేను కాదు, ఇది ఆత్మ కాదు, నేను ఆత్మస్వరూపాన్ని, నేను సత్యం, ఇది మిథ్య. ఈ కనిపించే ఈ శరీరము, ఇంద్రియాలు ఎంత కనపడుతోంది ప్రపంచం అంతా, ఇది మిథ్య అన్న నిశ్చయానికి రావాలి. అంతేగాని మనం కూడా నాస్తికులమైపోయి, వాడు ఎవడో చెప్పాడని విరోచన మతాన్ని గ్రహిస్తే ప్రయోజనం శూన్యం, వెనకల ముందున్నది ముసళ్ళ పండగ, ఏ భావంతో చచ్చిపోతావో నువ్వు. అసలు అది చాలా తమాషా. భగవద్గీతలో అన్నది, నువ్వు చనిపోయేటప్పుడు ఏ భావంలో చనిపోతావో అది అవుతావంట. యత్ భావం తద్భవతి. చనిపోయేటప్పుడు శరీరమే నేను అనుకున్నావా, శరీరాన్ని ఏ శరీరం అనుకుంటావు ఆ శరీరం వస్తుంది. వాడికి రాలే జడ భరతుడికి
జింకను భావించేటప్పటికి జింక శరీరం రాలా, అంతే నువ్వు కూడా. కాబట్టి నీ వాసనలకు అనుగుణంగా ఏదో ఒక శరీరం వస్తుంది. మళ్ళీ 84 లక్షల జీవరాశిలో ఇదే హాయి అనుకున్నావు అనుకో. బట్ నీ పురుషార్థం, పరమ పురుషార్థం మోక్షం కావాలి. పరమ పురుషార్థం శరీరం కాకూడదు. నాస్తికుడు అదే చెప్తాడు. ఏమని? పరమ పురుషార్థం శరీర సంరక్షణ అంటాడు వాడు. కాదు. ఎందుకు? శరీరం దుఃఖమయం, దుఃఖాలతో ఎగుతూ ఉంటుంది, శరీరం నశించిపోతుంది, షట్భావ వికారములు చెందుతుంది, 6 రకముల మార్పులు చెందుతుంది. ఈ అన్ని మార్పులను తెలుసుకుంటూ ఏదైతే ఉంటుందో జ్ఞానం, చిత్, అది సత్, అది నీవు. నీకు తెలియడంలా? బాల్యంలో ఇలా ఉన్నావు, యవనం కౌమారంలో ఇలా ఉన్నావు, యవనంలో ఇలా ఉన్నావు, ముసలోడి వైపు ఇలా ఉన్నావు, నీకు తెలుస్తుంది కదా. కాబట్టి ఆ తెలుస్తున్నది అంటున్నావే, తెలుస్తూ ఉన్నది. తెలుస్తూ అంటే ఎరుక, చిత్ చైతన్యము, జ్ఞానము. తెలుస్తూ ఉన్నది, ఉన్నది ఉండుట, ఎగ్జిస్టెన్స్, సత్ అస్థి, ఇది సత్ చిత్తులే ఆత్మ. కాబట్టి ఉన్నది ఆత్మ, సత్యమైంది అది, శరీరం కాదు సత్యం. దానికోసం కష్టపడాలి. ఇలాగా చెప్పేశాడండి. చెప్పిన తర్వాత ఇక్కడతో స్థూల శరీర విషయం ముగించాడు. ముగించి ఇప్పుడు ఇంక రాబోయే వాటిల్లో ఏం చెప్తున్నాడు? అన్నమయ కోశములకు ఆత్మ అన్నది అతీతంగా ఉంది నిరూపించాడు. ఇప్పుడు నువ్వు చెప్పే శరీరం కాదు, ఇది అన్నమయ కోశము, దీనికంటే ఆత్మ వేరే, దీనికి సంబంధం కాదు అని నిరూపణ అయింది. సశాస్త్రీయంగా యుక్తులతో ప్రతిపాదించాడు. అయితే వాడు ఒప్పుకుంటాడా? చార్వాకుడు ఒప్పుకోడు. వాడేమంటాడు తెలుసా? ఇంకా శరీరం కాకపోయినయ్యా, ఈ ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఏవి? జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, అంతరేంద్రియములు ఉన్నాయి, మనసు బుద్ధి చిత్త అహంకారం. ఈ ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి ఇంద్రియాలే ఆత్మ అని లోకాయుతికులు, వీళ్ళే లోకాయుతికులు అంటే చార్వాకులు చెప్తున్నారండి. ఇంక రాబోయే శ్లోకాల్లో 4 శ్లోకాల్లో వాళ్ళ వాదన ఏమని? నువ్వు శరీరం అంటే ఎంతసేపు కండలు, ఎముకలు, రక్తము, మాంసం, మలము, మాంసం, ఇదే కదా నువ్వు అనుకున్నావు. అది పక్కన పెట్టవయ్యా పోనీ. ఈ శరీరంలోనే ఇంద్రియాలు అనేటువంటి ఇంద్రియ శక్తులు ఉన్నాయి కదా, జ్ఞానవంతముగా ఉన్నాయి కదా, అది ఆత్మ. దీన్ని ఇంద్రియాత్మవాదము అంటారు. ఇంద్రియాలే ఆత్మ అనే విషయాన్ని ఏమండి వాళ్ళు చర్చిస్తారు. ఆ తర్వాత దాన్ని ఖండించడం జరుగుతుంది. సరే, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఇంద్రియాత్మవాదాన్ని. ఓం హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. హరి ఓం.